శుభోదయం. కార్తీక మాసంలో కన్యాదానం గొప్ప దానం. అన్ని దానాలలోకెల్లా కూడా శ్రేష్టమైన దానం కన్యాదానం అని సంప్రదాయం చెబుతుంది. జలంధరుడి భార్య వృంద మహాపతివ్రత. ఆమె పతివ్రతాత్మ ధర్మానికి శ్రీమన్నారాయణమూర్తి కించిత్తు భగ్నం కావించాడు. ఆ క్షణమే ఈశ్వరుడు తన త్రిశూలంతో జలంధరుడి శిరస్సును త్రుంచివేశాడు, సంహరించాడు. వృంద ఆగ్రహంతో శ్రీమన్నారాయణమూర్తిని శిలవైపోవుదువుగాక, సాలగ్రామ రూపం ధరించేదవుగాక అని శపించి తనకు తాను యోగాగ్నిలో దగ్ధమైంది. ఆ భస్మం నుండి తులసి, మందారం, ఉసిరి అనే 3 చెట్లు ప్రభవించాయి అని బ్రహ్మవైవర్త పురాణం తెలియజేస్తుంది. కార్తీక పురాణంలో విశేషించి ఈ మాసంలో కన్యాదానం చేస్తే వచ్చే ప్రయోజనం అనంతం అని చెప్పబడి ఉంది. కన్యా విక్రయం మహాపాపం, వర విక్రయం వరకట్నం తీసుకోవడం మహాపాపం, అంతకంటే కూడా ఎక్కువ. ఈ 2 పాపాల నుంచి కూడా మనల్ని మనం ఉద్ధరింపజేసుకోవాలి అంటే దీపం వెలిగించాలి. కేశవ పత్రమధ్యేషు పత్రాగ్రేషు ప్రజాపతి పత్రవృంతే శివాస్తిష్ఠేత్ తులస్యా సర్వదేవతా. ఆ తులసిని మనం తుంచినా కూడా నారాయణస్య పూజార్థం చినోమి త్వాం నమోస్తుతే అని చెప్పి మరీ తోంచాలి అంటుంది సంప్రదాయం. తులసిని ఇంటింటా పెంచాలి. ఈ రోజున మనం ఒక సంకల్పం తీసుకుందాం. ప్రతి ఇంటా కూడా తులసి పెంచబడే విధంగా జాగ్రత్తలు తీసుకుందాం, గమనిద్దాం. మన చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లలో తులసి మొక్క ఉందా లేదా అడుగుదాం. లేని పక్షంలో అందచేద్దాం. ఉన్న పక్షంలో దాన్ని వారు రక్షిస్తున్నారా లేదా గమనిద్దాం. రక్షించడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా తెలియజేద్దాం. అందరికీ క్షేమం కలగాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ శుభమస్తు.